తండ్రి పంపుననేగి తాటక పరిమార్చి తపస్యాగమోగాచి ధర్మమూర్తి దానిని చంపే అది ఏటి ధర్మము చెప్పుకొనుటకైన సిగ్గులేదే శివధను ఖండన మవలీల గావించే భుజ బలశాలియా ధర్మమూర్తి భుజబలమగునయ్య డంబమూలిక చాలు తగ్గవయ్యా వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందను బ్రోచి సౌర్యధనుడు దశకంటుతును మాడి తమ్ముని కాపాడే కారుణ్యమూర్తి రాఘవ విభుండు గర్భవతిని సతిని కానల పోత్రాలే కఠినాత్ముడతనికి కరుణగలదే బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు తప్పు తప్పు శ్రీరామునెదిరింపతగదు మీకు ఎర్ర గురువిందనలు పెరుగనట్లు చెప్పుచున్నావు మీరాము గొప్పనెల్ల చాలు చాలింక ధర్మ బంధాలు మాని చేయగలది యుద్ధము చేయవయ్యా లక్ష్మణుడు పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రాముడు ప్రవేశం జరిగింది. రాముడితో లవకుశులు. ఆహా ఏమా మహానుభావుని వీర శృంగార రూపము! చూచినంతనే చేతులు మోడ్చి నమస్కరించాలనే భక్తిభావం కలుగుతోంది కదూ. ఎంతైనా టీచర్ కదా. చిరంజీవులారా, స్త్రీ బాల వృద్ధుల తెగవేయ బూనుట పాడి కాదని వెనుకాడుచుంటి ముక్కు పచ్చారని ముని కుమారుల చంపకూడదటంచునే గొంకుచుంటి రిపులపై ఎవరైన కృప వహింతురటయ్య గొంకు కాదది మీకు జంకు గాని చిన్ని పాపలు తురగుమన్వీడి రణభూమి మొదటి పొండు ముని కుమారులారా, ఏమా శౌర్య పరాక్రమము! చూచినంతనే మిమ్మల్ని మీతో రణము చేయాలని అనిపించట్లేదే. కానీ మీకు ఈ పని తగదు. మీరు యాగాశ్వమును అప్పగించి
వెనుకకు పొండు. మునికుమారులకు రణమా? ఇది సౌఖ్యమా, సౌభాగ్యమా?